హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. రాహుల్ గాంధీ గారు దేశం మీద పగబట్టారంటే కొన్నిసార్లు నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉండి ఈ దేశం యొక్క ఎకానమీ డెడ్ ఎకానమీ అని ట్రంప్ అంటే అది నిజమే అని అతను సపోర్ట్ చేస్తాడు. అలాగే ట్రంప్ ఆసిమ్ మునీర్తో స్నేహం చేస్తున్నాడు. ఆసిమ్ మునీర్ని పిలిచి ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ పెట్టి భోజనాలు పెట్టి స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడు. ట్రంప్ ఆసిమ్ మునీర్తో స్నేహం చేసేది ఇండియా మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇండియా మీద అటాక్ చేయకపోయినా ఆసిమ్ మునీర్ అనేవాడు అమెరికా సపోర్ట్ తీసుకొని ఇండియాని భయపెడదామని చూస్తున్నాడు. పాకిస్తాన్తో స్నేహం చేస్తున్నటువంటి అమెరికా మాటలకి రాహుల్ గాంధీ వత్తాసు పలుకుతాడు. ఒక రకంగా మనది డెడ్ ఎకానమీ అని ట్రంప్ అంటే అవును అది నిజమే అని అతని మాటలకి ఇతను జెండా ఊపుతాడు. అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన శత్రు దేశం పాకిస్తాన్తో అమెరికా స్నేహం చేస్తుంది. ఇంచుమించు అమెరికా కూడా మన శత్రు దేశం లాంటిదే. మనం అమెరికాకి ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చాం. మీరు చెప్పినా మేము లొంగేది లేదు, మీరు చెప్పినా మేము వినేది లేదు, మేము చేయాలనుకునేది మేము చేస్తామని చెప్పి మోదీ గారు కానీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ, అమిత్ షా కానీ గట్టిగా సమాధానం చెప్పారు అమెరికాకి. అలాంటి అమెరికా మాట్లాడుతున్న మాటలకి రాహుల్ గాంధీ సపోర్ట్ చేయడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? వాస్తవానికి మనది డెడ్ ఎకానమీ కాదు. ఒకవేళ అయినా కానీ రాహుల్ గాంధీ గారు ట్రంప్ మాటలకి సపోర్ట్ చేయకుండా అతన్ని వ్యతిరేకించాలి. మాది డెడ్ ఎకానమీ అయితే అయింది, నువ్వెవడో మాట్లాడడానికి నీకేం సంబంధం, మా దేశాన్ని మేము చూసుకోగలం అని మాట్లాడాలి. అలా కాకుండా శత్రు దేశాన్ని సపోర్ట్ చేసే వ్యక్తులకి ఇతను సపోర్ట్ చేస్తాడు. అసలు ఈ కుట్రంతా ఎలా జరుగుతుంది ఏంటనేది మనం ఒక్కసారి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ఎక్స్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు కదా, అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. మొన్న పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నడిచింది కదా, ఆ టైంలో అతను రెస్పాండ్ అయ్యి ఇండియాతో యుద్ధం చేయాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, మనకు సైన్యం కూడా తక్కువ ఉందని చెప్పి అతను మాట్లాడాడు. మన సైన్యాన్ని మనం అలర్ట్గా ఉంచుకోవాలని చెప్పి అతను బయటకు లేఖ కూడా రాశాడు. ఆ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఎందుకున్నాడంటే అక్కడ కూడా అక్రమ ఓట్లు పడ్డాయని చెప్పి ఇమ్రాన్ ఖాన్ మీద అక్రమంగా కేసులు పెట్టి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి టీము కొంతమంది ఫామ్ అయ్యి ఆ ఇమ్రాన్ ఖాన్ మీద లేనిపోని నిందలు తీసుకొచ్చి దేశంలో ఉన్న ప్రజలు అందరూ అతన్ని వ్యతిరేకించేలాగా చేసి కొన్ని కేసులు పెట్టి ప్రధాని పదవి నుంచి దించేసి లోపలేసేసారు. ఎంత అక్రమమో చూడండి ఇది. అందులో అమెరికా కుట్ర లేదని మనం ఎందుకు అనుకోవాలి? ఏమో ఉండొచ్చు వెనక. అమెరికా లాంటి దేశం సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం అలాంటి దారుణాలు చేయగలుగుద్దా? అసలు మనలో 25% కూడా లేని పాకిస్తాను మనకి సవాల్ విసురుతుందంటే అమెరికా అండ చూసుకొని కాదా? సరే, ఇప్పుడు మనం పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడుకున్నాం, బంగ్లాదేశ్ షేక్ హసీనా గురించి మాట్లాడుకున్నాం. తనను కూడా ఇలానే ఓట్ల చోరీ జరిగింది, అక్రమంగా ఓట్లు వేశారని చెప్పి ఏదో లేనిపోని అన్నీ పుట్టించి ఆమెను కూడా సరే, ఒకవేళ ఏం జరిగిందో వెనక బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియదు, పైకి కనిపించేదైతే ఇదే. ఇట్లా జనాలందరినీ మభ్యపెట్టి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ఆమెను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేటట్టు చేశారు. అంటే ఇప్పుడు మూడోది భారత్ మీద అలాంటి విషప్రయోగం చేస్తున్నారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అక్కడ తెర మీదకు తీసుకొచ్చినటువంటి ఓట్ల చోరీ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని భారత్లో కూడా ప్రయోగించాలని చూస్తున్నారు. వాస్తవానికి ఓట్ల చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు అతనివి కాదేమో, వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తులు వేరే ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఎంతవరకు ప్రజల్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నమే చేస్తున్నాడు. బహిరంగంగా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, పీపీటీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకంగా జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప ఓట్ల చోరీ జరిగిందని నిరూపించే ప్రయత్నం ఎక్కడా చేయట్లేదు. ఓట్ల చోరీ జరిగిందని పార్లమెంట్లో ఖండించే ప్రయత్నం ఒక్కసారి కూడా చేయలే. ఆల్రెడీ సుప్రీంకోర్టులో 2 కేసు కూడా వేశారు. రాహుల్ గాంధీ ఎందుకు పార్లమెంట్లో ఓట్ల చోరీ జరిగిందని మాట్లాడకుండా బయటకు వచ్చి బహిరంగంగా జనాలను రెచ్చగొడుతున్నాడు అని. అంటే దీని వెనక కుట్ర ఉన్నట్లు మీకు అనిపించట్లేదా? మన దేశాన్ని మళ్ళీ పరాయి దేశస్తుల దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం కదా ఇది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, 200 సంవత్సరాలు మొఘలాయిలు పరిపాలించినప్పుడు మన వారసులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. మన గత తరాల వాళ్ళు ఎంత కాలం బానిసలుగా వాళ్ళ కింద బ్రతికారో మనం అందరం చూసాం. మళ్ళీ అదే పరిస్థితి తీసుకురావడం కోసం, అధికారం పొందడం కోసం పరాయి దేశస్తులకు సపోర్ట్ చేసి శత్రు దేశాలతో స్నేహం చేసి మన మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మతం అనే దాన్ని ఏదైతే ఉందో దాన్ని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఒకే దేశంలో జీవిస్తున్నాం, అందరం అన్నదమ్ముల్లాగా బ్రతుకుతున్నాం అనుకునే లోపు
క్రిస్టియన్స్ అంతా వేరే దేశానికి సపోర్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ముస్లిమ్స్ అంతా వేరే దేశానికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిద్దేమో అనిపిస్తుంది. ప్రస్తుత వాతావరణం అలాంటిదే కల్పిస్తున్నారు. దేశాన్ని పరిపాలించాలనే అత్యాశతో శత్రువులతో స్నేహాలు ఎందుకండి? గతంలోనూ రాహుల్ గాంధీ శత్రు దేశాలతో చర్చలు జరిపినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శత్రువులతో స్నేహాలు చేసినటువంటి ఫొటోస్ ఎన్నో బయటకు వచ్చాయి. దేనికండి అవన్నీ? ఆ సోరోస్తో స్నేహం ఎందుకు? సునీత ఆవిడ భారతదేశాన్ని విమర్శిస్తుంది, హిందూ మతాన్ని తప్పుపడుతుంది. రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పనులన్నీ చూస్తుంటే రాహుల్ గాంధీ గారు ఫ్యూచర్లో దేశాన్ని తన చేతుల్లోకి తీసుకొని వేరే దేశాల దగ్గర తాకట్టు పెట్టి మళ్ళీ బానిసత్వం, పరాయి దేశ పాలన తీసుకొస్తారేమో అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఆయన ప్రవర్తన తీరు అలానే ఉంది. మనం ఒకే దేశంలో ఉన్నాం, అన్నదమ్ముల్లాగా కొట్టుకున్న వేరే దేశం వాళ్ళు వచ్చినప్పుడు మనమంతా ఒకటవ్వాల్సింది పోయి వేరే దేశాన్ని సపోర్ట్ తీసుకొని మన దేశం మీదకి దండెత్తుతూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ పనుల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.